ప్రజా సమస్యల పరిష్కారం కోసం కేసులకు భయపడకుండా ఉద్యమాలు చేయగలిగానంటే, పోలీసు లాఠీ దెబ్బలకు భరించానంటే, జైలుకు పోయానంటే సరస్వతి శిశుమందిరే కారణం. శిశుమందిర్లో చదువుకోవడం వల్లే ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నానని గర్వంగా చెప్తానని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. మదర్సాలకు, మిషనరీ సంస్థలు నడిపే స్కూళ్లకు పెద్ద ఎత్తున నిధులు, జీతాలిస్తున్న పాలకులు, సంస్థలు మతం ముద్ర వేసి సరస్వతి శిశు మందిర్కు నిధులివ్వకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశభక్తి, మన సంస్కృతి, సాంప్రదాయాలను కొనసాగిస్తున్న ఏకైక విద్యా సంస్థ శిశు మందిర్ మాత్రమేనని, ఇలాంటి పాఠశాలలను ప్రోత్సహించవలసిన అవసరం సమాజంలో మనందరిపైన ఉందన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని సరస్వతి శిశు మందిర్ పాఠశాల నూతన భవన ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరైన బండి సంజయ్ కుమార్ కు పాఠశాల విద్యార్థులు బ్యాండ్ మేళాలతో ఘన స్వాగతం పలికారు. విద్యాపీఠం దక్షిణ క్షేత్ర ప్రాంత కార్యదర్శి లింగం సుధాకర్ రెడ్డితో కలిసి సరస్వతి శిశు మందిర్ ఉన్నత పాఠశాల నూతన భవన సముదాయాన్ని ప్రారంభించారు. పాఠశాలలోని అన్ని గదులను కలియ తిరిగి పరిశీలించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో బండి సంజయ్, సుధాకర్ రెడ్డితో పాటు పెద్దపల్లి అదనపు కలెక్టర్ జీవి శ్యాంప్రసాద్ లాల్, శ్రీధర్, హుస్నాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజిత, వైస్ చైర్మన్ అనితా శ్రీనివాసరెడ్డి, కౌన్సిలర్ శ్రీనివాస్, శిశు మందిర్ భవన నిర్మాణ అధ్యక్షులు కొత్తపల్లి అశోక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ ప్రసంగించడంతో పాటు శిశు మందిర్లో తాను చిన్నప్పుడు పాడుకునే ఓ గీతాన్ని ఆలపించారు. ఈ భూమి బిడ్డలమందరం, హిందువులమందరం కష్టసుఖాల్లో కలిసిమెలిసి ఉంటుంటే బతుకు సుఖమయమయ్యేనురా, బంగారు కళలన్నీ పండేనురా అంటూ ఆలపించిన గీతం అందరినీ ఆకట్టుకుంది. అంతకుముందు తన ప్రసంగంలో సంజయ్ ఏమన్నారంటే, మదర్సా, మిషనరీ స్కూల్స్ భవనాలు నిర్మించాలంటే రోజుల్లోనే పూర్తి చేస్తారు. వీటికి పెద్ద ఎత్తున నిధులిస్తున్నారు, పెద్ద ఎత్తున జీతాలిచ్చేందుకు ముందుకొస్తున్నారు. కానీ దేశ సంస్కృతి, దేశభక్తి పెంపొందిస్తున్న శిశు మందిర్ భవనాల నిర్మాణాలు పూర్తి కావాలంటే సంవత్సరాలు పడుతుంది. మతం ముద్ర వేసి నిధులివ్వరు. ఇతర పాఠశాలల్లో భరతనాట్యం బంద్ అయింది, కూచిపూడి అడ్రస్ కోల్పోయింది, బ్రేకు, షేకు డ్యాన్సులకే పరిమితమవుతున్నారు. మన దేశ సంస్కృతి, సాంప్రదాయాలను కొనసాగిస్తూ దేశభక్తిని పెంపొందిస్తున్న శిశు మందిర్లను పాలకులు నిర్లక్ష్యం చేస్తున్నారు. నేను శిశు మందిర్ పాఠశాల విద్యార్థినినని గర్వంగా చెప్తున్నా. ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానంటే శిశు మందిర్ వల్లే. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాలు చేయగలిగానంటే, పోలీసు లాఠీల దెబ్బలను భరించానంటే, జైలుకు పోయానంటే శిశు మందిరే కారణం. ఇలాంటి పాఠశాలలను ప్రోత్సహించవలసిన అవసరం సమాజంలో మనందరిపైన ఉంది. కార్పొరేట్ విద్యా సంస్థల వల్ల చిన్న చిన్న పాఠశాలలన్నీ మాయమైపోతున్నాయి. కార్పొరేట్ శక్తుల సొమ్ముతోనే ప్రభుత్వాలు నడిచే పరిస్థితి వచ్చింది. పెద్ద ఎత్తున ఫీజులు వసూలు చేస్తున్నా పట్టించుకోరు. శిశు మందిర్ లేకుండా విద్యా వ్యవస్థ పూర్తిగా నీరుగారే పరిస్థితి. శిశు మందిర్లో చదివిన అనేక మంది ఐఏఎస్, ఐపీఎస్ సహా ఉన్నత ఉద్యోగాల్లో కొనసాగుతున్నారు, జాతీయ నాయకులయ్యారు. శిశు మందిర్లో మమ్మీ, డాడీ, అంకుల్, ఆంటీ కల్చర్ ఉండదు. అమ్మ, నాన్న సంస్కృతిని కొనసాగిస్తుంది. ఇంతటి గొప్ప ఆశయంతో కొనసాగుతున్న సరస్వతి శిశు మందిర్లను కాపాడుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. తిన్నాంటే శిశుమందిర్లో శిశుమందిర్ ధైర్యం వల్లనే పోలీసు దెబ్బలు తినడానికి. నేను జైల్లోకి పోయినంటే శిశుమందిర్లో ఏ ధర్మం కోసం కొట్లాడాలి, ఏ ధర్మాన్ని కాపాడాలి, ఏ దేశం కోసం కొట్లాడాలి అని చెప్పి శిశుమందిర్లో నేర్చుకున్నా కాబట్టే వాళ్ళ జైల్లోకి కూడా నాకు ఆనవాయితీగా మారింది. పోలీస్ కేసులు 109 కేసులు నా మీద దేశంలో 109 కేసులు నా మీద బయట ఏడవైనా కూడా నేను శిశుమందిర్ స్టూడెంట్ అని గల్లా ఎదుర్కొని వాళ్ళ కార్పొరేట్ విద్యా సంస్థలు వచ్చినాయి. వాళ్ళ శిశుమందిర్తో పాటు చిన్న చిన్న విద్యా సంస్థలు కూడా మొత్తం తినబడిపోతున్నాయి. ఆ కార్పొరేట్ సంస్థలు ఇచ్చే పైసలతో ప్రభుత్వాలు నడుస్తున్నాయి కాబట్టి, నాయకులు నడుస్తున్నారు కాబట్టి వాళ్ళు ఇచ్చే పైసలు కక్కుడుతోటి విద్యా సంస్థలు పూర్తిగా నిర్వీర్యం చేసే ప్రయత్నం జరుగుతున్నాయి. ఇలా సరస్వతి శిశుమందిర్ అన్నింటినీ తట్టుకొని అన్నింటినీ ఎదిరించి ధైర్యంగా వస్తుందంటే ఇలా మీ అందరి సహకారం వల్ల. ఇటువంటి పరిస్థితుల్లో మన శిశుమందిరాలు ఉన్నత స్థాయికి అవసరం ఉన్నది. ఇంకా దీన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది.
మన సనాతన ధర్మాన్ని కానీ మన సంస్కృతి సాంప్రదాయాన్ని మన ఆచార వ్యవహారాలను రాబోయే తరాలకు వాస్తవ విషయాన్ని అందించాలంటే మనం శిశు మందిరాలను ప్రోత్సహించేదిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ హిందూ దేవుళ్ళ గురించి హిందూ ధర్మం గురించి మన సనాతన ధర్మం గురించి ఏలా చేసే పరిస్థితి. ఇటువంటి పరిస్థితులు నాకు ఒక పాట గుర్తొస్తుంది, గీత గుర్తొస్తాను నాకు. అప్పుడు నేర్చుకున్నాడు గీత. ఈ భూమి బిడ్డలం హిందువులమందరం కష్ట సుఖములలోన కలిసి మెలసుంటుంటే బ్రతుకు సుఖమయ్యేనురా బంగారు కలలన్నీ పండేనురా. ఈ భూమి బిడ్డలం హిందువులమందరం కష్ట సుఖములలోన కలిసి మెలసుంటుంటే బ్రతుకు సుఖమయ్యేనురా బంగారు కలలన్నీ పండేనురా. ఉన్నోడు లేనోడు అన్న తేడాలేక అమ్మ ఒడిలో బిడ్డలాటాడుకున్నట్టు ఒక తీగ పువ్వులై ఒక పాట మాటలై కష్ట సుఖములలోన కలిసి మెలసుంటుంటే బ్రతుకు సుఖమయ్యేనురా బంగారు కలలన్నీ పండేనురా. శృతిలేని పాటలా మతిలేని మాటలా ఎంత గొంతెత్తితే ఏమి లాభమురా. నీటి చుక్కల్లాగా తాటి పూలులాగా నశించిపోకుండా నలుగురితో కలుసుంటే బ్రతుకు సుఖమయ్యేనురా బంగారు కలలన్నీ పండేనురా. ఈ భూమి బిడ్డలం హిందువులమందరం కష్ట సుఖములలోన కలిసి మెలసుంటుంటే బ్రతుకు సుఖమయ్యేనురా బంగారు కలలన్నీ పండేనురా. భారత్ మాతకి తెలియజేసి ప్రభుత్వం యొక్క ఆర్థిక సహకారం తీసుకోకుండా నడుస్తున్నటువంటి బళ్ళు మనకి. ఎందుకంటే ఇవాళ ఈ ప్రభుత్వం ఉన్నది, రేపు ఇంకో ప్రభుత్వం వస్తుంది. రాజకీయాల చెప్పు చేతుల్లో మన విద్యా వ్యవస్థ ఉండకుండా విద్యాలయము స్వతంత్ర ప్రతిపత్తిగా నడవాలన్నట్టుగా నడుపుతున్నటువంటి వ్యవస్థ మన విద్యాలయం. ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ పాఠశాలలు అనేకంగా ఉన్నప్పటికీ సరస్వతి శిశు మందిరం ఎందుకు ప్రారంభం చేశాము అనే దాంట్లో ఇందాక పెద్దలు చెప్పారు. ఇవాళ బండి సంజయ్ గారు ఏ పార్టీలో అయితే ఉన్నారో ఆ పార్టీకి బీజం వేసినటువంటి దీనదయాళ్ ఉపాధ్యాయ ఆయన ఒక సందర్భంలో చెబుతూ, నేను టీచర్నైనా కాకుండా బ్రతుకుతాను, నేను డాక్టర్నైనా కాకుండా బ్రతుకుతాను, నేను కలెక్టర్నైనా కాకుండా బ్రతుకుతాను. ఈ దేశానికి ఒక మంచి టీచర్ కావాలి, ఒక మంచి కలెక్టర్ కావాలి, ఒక మంచి పోలీసు కావాలి. ఒకటి చదువు నా వ్యక్తిగతంగా కాదు, చదువు దేశం కొరకు పనికి రావాలి అని చెప్పేసి దీన్ దయాళ్ అన్నారు. కాబట్టి నువ్వు టీచర్గా ఎందుకు అవుతున్నారంటే డబ్బులు సంపాదించుకోవడం కాదు, కలెక్టర్గా ఎందుకురా అంటే డబ్బులు సంపాదించుకోవడం కొరకు కాదు, డాక్టర్ ఎందుకురా అంటే నా వ్యక్తిగతంగా డబ్బులు సంపాదించుకోవడం కొరకు కాదు. నేను డాక్టర్నైనా, ఇంజనీర్నైనా, కలెక్టర్నైనా, టీచర్నైనా ఈ దేశానికి పనికి రావాల నేను అనేటువంటి ఒక స్పృహను కలిగించడం కొరకి ఈ సరస్వతి శిశు మందిరాలు పనిచేస్తున్నారు. ఇందాక చెప్పారు, ఏ బల్లో చదువుకున్నా డాక్టర్లు అవుతారు, ఇంజనీర్లు అవుతారు, కలెక్టర్లు అవుతారు. కానీ శిశు మందిర్ యొక్క విశేషం ఏంటంటే నువ్వు ఇక్కడ చదువుకొని డాక్టర్ అయినా ఇంజనీర్ అయినా ఈ దేశానికి పనికి రావాలే తప్ప నా స్వార్థం కొరకు కాదు అనేటువంటి ఒక బుద్ధిని, జ్ఞానాన్ని, సంస్కారాన్ని అందించేటువంటి ఒక బళ్ళు సరస్వతి శిశు మందిరాలు. కేవలం డబ్బులు తీసుకోవడం కాకుండా ఎక్కడ అవసరమో అక్కడికి వెళ్లి, ఇవాళ అడవి ప్రాంతాల్లో ప్రభుత్వ భవనాలు ఉన్నాయి, టీచర్లు ఉన్నారు, చదువు చెప్తామంటే పిల్లలు బడికి రారు, బడికి వచ్చినటువంటి వాడు చదివి చెప్పేటువంటి వ్యవస్థ లేదు. అలాంటి చోటికి మన విద్యాభారతి లేదా సరస్వతి విద్యాపీఠం వెళ్లి ఏకోపాధ్యాయ పాఠశాలలు అనే పేరుతోటి డబ్బు తీసుకోకుండా వాళ్ళకి టీచర్లకు మాత్రము నామమాత్రంగా శాలరీస్ ఇచ్చి ఉచితంగా విద్యా వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నాము. ఇవాళ అలాంటి విద్యాలయాలే దేశంలో 12,000 నడుస్తున్నాయి. ఇవాళ డబ్బు తీసుకోకుండా ఈరోజు ఈ శిశు మందిరాలు ఇంకా ఎదగాలని కోరుకుంటా ఉన్నాం. ఈరోజు ఒక ఫ్లోర్ లో ఉంది. ఇందాక వైస్ చైర్మన్ గారు చెప్పినట్టుగా కట్టడం ఎంత ముఖ్యమో, కట్టిన అందులో పిల్లలతో పాటు కలకలాడుతుంది. సో పాఠశాల ఎప్పుడు కూడా పాఠశాల పిల్లలతో, గుళ్ళు భక్తులతో కలకలాడితే వాడికి ఒక విలువ ఉంటుంది వాడు. అట్లాగే మన దగ్గర కూడా ఈ శిశు మందిరాన్ని ఖచ్చితంగా మీరందరూ బాగా కష్టపడి సంఖ్యను బాగా పెంచుకొని, అంటే భవనాలు కడతానికి వచ్చే జీతాలు ఎవరు
సో మన జీతాలు రావాలన్నా ఈ స్కూల్ ఇంకా మెరుగ్గా కావాలన్నా సంఖ్య బాగుండాలి. సో ఖచ్చితంగా మీరంతా కలిసి ఇంకా సంఖ్యను బాగా వృద్ధి చేసుకొని అంటే సెల్ఫ్ సస్టైన్ స్కూల్ కావాలని చెప్పి ఈ మనసుకు అందరికీ కోరుతాం. సో ఆ రకంగా మీరు మన అధ్యాపక బృందం కృషి చేయాలని కోరుతా ఉన్నాం. తప్పనిసరిగా మా వంతు ప్రయత్నం కూడా మీకు అన్ని విధాలు ఉంటుందని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాం. అట్లాగే ఇందాక మా మున్సిపల్ చైర్పర్సన్ చెప్పారు మా మినిస్టర్ గారు, మా ఉస్మాన ప్రాంతం మీద ఖచ్చితంగా మాకు ప్రేమ ఉంటుంది. సో ఎందుకంటే ఇది చరిత్రలో మా ఉస్మాన ప్రాంతం ఎప్పుడు ఇంత అవకాశం రాలేదు. 2 మంత్రులు ఉండే పరిస్థితి నిజంగా ఈ ప్రాంతానికి ఎప్పుడు లేదు. మొదటిసారి ఉంది. గతంలో విద్యాసాగరరావు గారు చేసినా సరే కేసీఆర్ గారు చేసినా ఎవరు ఎంపీగా చేసినా కూడా ఇక్కడ ఈ ప్రాంతం ఎమ్మెల్యేగా ఈ ప్రాంత ఎంపీలు ఇద్దరు, ఒక ప్రాంత ఎమ్మెల్యే ఒక ప్రాంత ఎంపీ మంత్రులు ఉండేది మొట్టమొదటిసారిగా మా ప్రాంతానికి జరిగింది. అందుకని ఈ యొక్క ఉపయోగం ఇంకో గమ్మత్తైనా మీ ఇద్దరు కరీంనగర్ బిడ్డలు అడ్డా వేసింది కనుక మా ప్రాంతానికి ఖచ్చితంగా మీరు మీ కుడి చేతితోనే మా ప్రాంతానికి అభివృద్ధి ఏ రకంగా చేస్తారనేది ఆలోచన చేయండి. మా కోరికలు చాలా ఉంటాయి. మీరు రైలు కావాలంటాం, విమానం కావాలంటాం, మీకు అన్ని కావాలంటాం. కానీ మాకు ఏది కావాలి మా ప్రాంతానికి అనేది మీరు కొంచెం దృష్టి పెట్టి, ఎందుకంటే ఒకప్పుడు విప్లవ భాషల నుంచి ఇప్పుడు ఒక ఒంగు భావజాల వైపు మారిన ప్రాంతం ఇది. కల్వడ ప్రాంతం నుంచి ఇప్పుడు కరువు ప్రాంతం నుంచి ఇప్పుడు ఒక మంచి సూక్ష్మ ప్రాంతంగా మారుతున్న ఒక ట్రాన్స్ఫార్మేషన్ జరుగుతున్న ప్రాంతం తెలుస్తాం మాత్రమే. తెలంగాణ ఇంత ట్రాన్స్ఫార్మేషన్ ఉన్న ప్రాంతం మీకు ఇంకా ఏది లేదు. ఒక ఉస్మాన్ ప్రాంతం మాత్రమే అంత ట్రాన్స్ఫార్మేషన్ ఉన్న ప్రాంతం కనుక తప్పనిసరిగా మీరు పెద్ద దృష్టి మా ప్రాంతం మీద పెట్టి సో ఈరోజు మీరు గౌరవ మంత్రిగా కేబినెట్ తో మోడీ గారితో మాట్లాడే పెద్ద అదృష్టం మాకు దొరుకుతా ఉంది. సో మీరు మాట్లాడుతుంటే మా అందరితో మీరు మాట్లాడుతున్నారు. సో ఖచ్చితంగా మీకున్న అన్ని కాన్ఫిడెన్స్ కంటే ఎక్కువగా మా కాన్స్టిట్యూషన్ దృష్టి పెడితే మేము అంతా ఉన్నాం కనుక బాగా అధికారులతో మా కాన్స్టిట్యూషన్ అభివృద్ధి పనులు మీరు ఏదో రకంగా చేయాలని చెప్పి మిమ్మల్ని మనస్ఫూర్తిగా ఎక్కువ చేస్తా ఉన్నాం.